హలో అండి. సో మేము బ్యాన్ఫ్కి వెళ్తున్నాం. కెనడాలో బ్యాన్ఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. నాకు తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో మా హస్బెండ్ తీసుకెళ్తున్న ప్లేస్ తీసుకెళ్తానికి చాలా బాగుంటుందని చెప్పి తీసుకెళ్తున్నారు. వెళ్తున్నా మార్నింగ్ మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అయ్యా. మళ్ళీ ఈరోజు వర్షం ఉందంట, అందుకని వెళ్తున్నాం. వర్షం పడిద్దా లేదా డౌట్గా వెళ్తున్నాం. అన్ని కొండలే ఫ్రెండ్స్, చుట్టుపక్కల మొత్తం కొండలు చెట్లు, అందరూ అక్కడికే వెళ్తుంది. వెళ్ళేదాకా ఎంత బాగుందంటే చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చెట్లు, కొండపైన ఇల్లు, చాలా హౌస్లు, చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకెళ్ళారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూరు కొండలు ఉన్నాయి, చెట్లు. వర్షం పడి ఆగిపోయింది. చెట్లు చూడండి ఎంత ఎల్లోగా అయిపోయినాయి. ఇంకా ఆ ఎల్లోగా వచ్చేసినాయని రాలిపోతాయి అంట. అంటే స్నో వస్తుంది కదా మళ్ళీ, అందుకని చెప్పి మొత్తం చెట్లన్నీ ఎండిపోతాయి. చూడండి అన్నీ పండిపోయినాయి, అంతా ఎల్లో కలర్లో వచ్చేసాయి, అన్నీ రాలిపోతాయంట. క్లైమేట్ మారిపోతూ ఉంది. ఫస్ట్ వాటర్ ఇది పాండ్, ఎక్కడో ఉన్నాయి. నాకైతే చాలా బాగుంది అనిపించింది. ఫస్ట్ ట్రిప్ కెనడాలో, ఫస్ట్ ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చెట్లు కానీ, క్లైమేట్ కానీ, కొండలు కానీ, వాటర్ కానీ, అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ పాండ్కి వచ్చాము మేము. అది కొన్ని అక్కడక్కడ ఇలాగే వాటర్ ఉంటాయి, అక్కడక్కడ సైడ్ చెట్లు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అందుకే ఎక్కువ చెట్లనే వీడియో తీసాను నేను. మారిపోతూ ఉంది ఆకాశం అంతా. వెళ్తూనే ఉన్నాం. అదేంటి గుర్రాలు చూడండి, ఆవులు గుర్రాలు రెండూ ఉన్నాయి అక్కడ. గడ్డి తింటూ ఉన్నాయి. మన ఊర్లో లాగుండవు ఈడ ఆవులు గుర్రాలు. ఫైనల్గా వచ్చేసాము. ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. క్లైమేట్ వర్షం పడి ఆగింది, ఆగి ఎండొచ్చింది. అందుకు ఆ చెట్లన్నీ పచ్చగా ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి చూడండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అది ఫస్ట్, ఇది సెకండ్ది, ఇంకోటి ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్.